అందుకని ఆయన ఏదో పని మీద అటు ఇటు మాట్లాడుతున్నట్టు ఆవిడ వంక చూశాడు. ఆవిడ వంక చూసినప్పుడు ఆవిడ ఆయన వంక చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని సిగ్గుపడిపోయిన ఎర్రని బొగ్గలతో తల ఉంచుకుందిట. అలా ఉంచుకున్న తల కలిగిన తల్లిని ముగ్ధ అంటారు. కళ్యాణంలో అమ్మవారు అలా కూర్చుని ఉండగా ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళు అడగక్కర్లేదు. అడగకుండా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా, అలా పెళ్లిపీటల మీద అంటే కళ్యాణ క్రతువులో కూర్చున్నటువంటి మూర్తులు శ్రియం సమస్తమైనటువంటి ఐశ్వర్యమునిస్తారు. ఆ ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త భోగోపకరణములను ఇస్తారు. అలాగే ఆంతరమునందు ఉన్నటువంటి దుష్టమైనటువంటి లక్షణములను పోగొడతారు. మీరు రోజు సహస్రనామాల్లో వింటున్నారు, దుర్మేధ భంజకాయ నమః అని ఆయనకు ఒక నామం. దుర్మేధ అంటే ఒకప్పుడు భగవద్గీత చెప్పాడు ఆయన. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో అర్జునుడికి 18 అధ్యాయాలు చెప్పాడు. అయిపోయింది మహాభారత యుద్ధం, ఆయన యుద్ధం చేసేసాడు, అంతా అయిపోయింది, విజయాన్ని పొందాడు, ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత అర్జునుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో వెడితే కృష్ణుడు అన్నాడు, నేను నీకు 18 అధ్యాయాల భగవద్గీత చెప్పా కదా, ఎంత జ్ఞాపకం ఉంది అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, బావా మరిచిపోయాను, జ్ఞాపకం లేదు, రాజ్యం వచ్చింది కదా, ఈ హడావిడిలో మళ్ళీ చేసిన ఈ అశ్వమేధయాగంలో మర్చిపోయాను బావా అన్నాడు. ఆయన అప్పుడు అన్నాడు, దుర్మేధాహ అన్నాడు. దుర్మేధాహ అంటే ఏది జ్ఞాపకం పెట్టుకోవాలో అది జ్ఞాపకం ఉంచుకోకుండా, ఏది జ్ఞాపకం ఉంచుకున్నా ఉపయోగం లేదో అది జ్ఞాపకం ఉంచుకునేవాడు. దానివలన భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునంతనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఎప్పుడు ఏది జ్ఞాపకానికి రావాలో అది రాకపోవడమే అసలు జీవితంలో పెద్ద శాపం. సభలోకి వచ్చి మైక్ పట్టుకున్న తర్వాత చెప్పవలసినది ఏదీ జ్ఞాపకం రాలేదనుకోండి, ఆయన ఎలా వక్త కాగలడు? భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము, సభలో మాట్లాడేటప్పుడు జ్ఞాపకం రావలసినవన్నీ జ్ఞాపకం రావాలి. ఏది మరిచిపోకూడదో అది మరిచిపోకుండా నిలబడాలి. అది మన ప్రజ్ఞ వలన రాదు, ఆయన అనుగ్రహం వల్ల వస్తుంది. అది దుర్మేధా భంజకాయ నమః. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది మరిచిపోయేటట్టు, ఏది మరిచిపోవాలో అది జ్ఞాపకం పెట్టుకునేటట్టు జీవితంలో ఎవడు ప్రవర్తిస్తాడో వాడు వృద్ధిలోకి రాలేడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మరుపు అనేటటువంటిది ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం. ఎందుచేత అంటే మనసుని బాధ పెట్టే సందర్భం ఒకటి జరిగిందనుకోండి, దాన్ని మరిచిపోతే తప్ప ఉంచుకోలేడు. అందుకే ఈశ్వరుడు మరిపిచ్చాడు. జ్ఞాపక శక్తి కూడా ఇచ్చాడు. ఏది గుర్తుపెట్టుకోవాలో అది ఎప్పటికీ మరిచిపోకూడదు. ఈ రెండింటినీ అనుసంధానం చేసుకుంటే పట్టు విడుపు అంటారు. వాడికి పట్టు విడుపు లేదండి జీవితంలో అంటారు. ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టేయాలో అది విడిచిపెట్టేయాలి. పట్టు విడుపు రానివాడు పైకి ఎక్కలేడు. మీరు చూడండి, తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటాడు. మీరు ఈ ఊళ్ళో చూశారో లేదో, నడుముకి ఒక పట్టా కట్టుకుని తాటి చెట్టుకి వేసుకుంటాడు, 2 కాళ్లతోటి తాటి చెట్టు పట్టుకుంటాడు. నడుముకున్నటువంటి ఆ పట్టాని కొంచెం పైకెత్తి కాళ్ళు రెండిటితో పట్టుకున్నది విడిచిపెట్టి పైకెక్కుతాడు. విడిచిపెట్టకుండా నేను అలాగే పట్టుకుంటానన్నాను అనుకోండి, ఇంకెక్కడ అలాగే ఉంటాడు. కానీ ఎప్పుడు విడవాలో అప్పుడు విడవాలి, ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకుంటూ ఉండాలి. ఆ నడుముకున్న తాడు ఇలా ఎత్తి పట్టుకోలేటప్పుడు టక్కన పట్టుకోవాలి అది చెట్టుని నడువుని. అంతేకాని చెట్టును పట్టుకుని నడువును వదిలినా, నడువుని పట్టుకుని చెట్టును వదిలినా వాడి కింద పడిపోతాడు, తల పగిలిపోతుంది. పట్టు విడుపు వచ్చిందనుకోండి, చెట్టుపైకి ఎక్కి మొవ్వలో కూర్చుంటాడు. ఆ పట్టు విడిపే ఎప్పుడు ఏది జ్ఞాపకం ఉండాలో అది ఉండాలి, ఏది మరిచిపోవాలో అది మరిచిపోవాలి. ఈ రెండిటినీ అనుసంధానం చేసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దుర్మేధ నశించాలి. ఆ దుర్మేధని ఎవరు పోగొడతారు అంటే అదిగో స్వామి పోగొడతాడు అని సహస్రనామావళిలో చెప్తున్నాం, రోజు చెప్తున్నాం కదండి, దుర్మేధానాశకాయ నమః అని. కాబట్టి శ్రియై సాగర సంభవాయా, వాళ్ళు కళ్యాణమూర్తులుగా ఇవ్వలేనిదన్నది ఉండదు, మీరేమీ అడగక్కర్లేదు. అందుకే కళ్యాణం అంత తేలిక విషయం ఇంకోటి లేదు లోకంలో అనుగ్రహ ప్రాప్తికి. అందున
ఎలా కలిసి వచ్చింది, ఏమి భాగ్యం నిజంగా. విశాఖపట్టణంలో ఏ మహానుభావుడు ఏ మూల ఉన్నాడో, ఏ పూజ చేశాడో నాకు తెలియదు, కానీ శ్రావణ మాసమా, శుక్లపక్షమా, మంగళవారమా, విధియ తిథ, మంగళగౌరి వ్రతమా, ఇన్నిటితో పాటు చక్కగా ఇవాళ పొద్దున్న అష్టదళపాద పద్మారాధనమా, సాయంకాలం కళ్యాణమా, పైగా సెలవా. ఆఫీసుకి సెలవు పెట్టక్కర్లేదా? ఎవడికి కలిసి వచ్చాయి ఆంధ్రదేశంలో? మనకి కలిసి వచ్చాయి, మన భాగ్యం. ఇన్ని కలిసి వస్తే విడిచిపెట్టుకునేంత అవివేకులమా మనం? ఒక్కనాటికి కాదు. 1 గంట కష్టపడతాం, కూర్చుంటాం, అంతేకాని వదిలేస్తామా? కాబట్టి ఇప్పుడు కన్నులతో జుర్రుకోండి. అదిగో ప్రారంభం అవుతోంది అష్టదళపాద పద్మారాధనం. ఆ స్వామి పాదముల మీద తామర పువ్వు పడుతుంటే నమస్కారం చేయండి. నన్ను నమ్మండి, ఆయన అన్ని కోర్కెలు తీర్చి మనని కాపాడతాడు. అందరూ తమ తమ గోత్రం, నామధేయములు, నక్షత్రం, మీరు బంధువులు, ధర్మపుత్రి సమేతస్య సకకుటుంబానాం దంపతులందరూ గోత్ర నామధేయంలో చెప్పి సంకల్పం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. చెప్పండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత అణగ్రహేతో భగవత అణద్యాతో భగవత్ కర్మ కరిష్యామి తద్భగవాన్ అణమణ్యతాం. అస్యాం శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతః మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్భేపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆత్మన్నే వర్తమానే వ్యవహారిక ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే జయనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తృతీయాయాం శుభతిథౌ వాసరః భౌమవాసర యుక్తాయాం మఘానక్షత్ర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోః శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వీరి పేరు, గోత్రం, నక్షత్రములు, నామధేయం అందో చెప్పుకోవాల్సిందిగా కోరుచున్నాము. సక కుటుంబానాం సక బాంధవానాం క్షమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభవర్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అరోహ దృఢగాత్రధ
వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం రాజద్వారే సర్వ ఆనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియపతిః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీమతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవత్శాస్త్ర యుక్త మార్గేణ అష్టతల పాదపద్మార్చనం ఆచార్యముఖేన అహం కారయష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. దయచేసి ఎంతకాలం గురువుగారు మాటలు విని మనం చాలా ప్రశాంతంగా చూశారు. కొద్దిసేపు మళ్ళా భగవంతుడు మీకు అవకాశం ఇస్తాడు. దయచేసి ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం సదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సరస్వామి తటీజుషే శ్రీ వెంకటేశాయ నమః.
ఓం కుమారాకల్పసేవ్యాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వజ్రదృగ్విషయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సువర్చల సుతన్యస్త సైనాపత్యభరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం రామాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం పద్మనాభాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సదావాయుస్తుతాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం త్యక్తవైకుంఠలోకాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం గిరికుంజవిహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే శ్రీవేంకటేశాయ నమః. ఓం శంకరాజన్యనేత్రాబ్జవిజయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వసూపరిచరత్రాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం కృష్ణాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం అబ్దికన్యాపరిష్వక్తవక్షసే శ్రీవేంకటేశాయ నమః. ఓం వెంకటాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సనకాదిమహాయోగి పూజితాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం దేవజిత్ ప్రముఖానంతదైత్యసంఘప్రణాశినే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రయుగాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సానుస్థాపితతార్క్ష్యాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం తార్క్ష్యాజలనివాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం మాయాగూఢవిమానాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం గరుడస్కందవాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం అనంతశిరసే శ్రీవేంకటేశాయ నమః. ఓం అనంతాక్షాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం అనంతచరణాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీశైలనిలయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం దామోదరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలమేఘనిభాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం బ్రహ్మాదిదేవదుర్దర్శ విశ్వరూపాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వైకుంఠాగత సద్దేమ విమానాంతర్గతాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వాసుదేవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం హరయే శ్రీవేంకటేశాయ నమః. ఓం తీర్థపంచకవాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం వామదేవప్రియాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం జనకేష్టప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థజాతపుణ్యప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. వాక్పతిర్బ్రహ్మదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం చంద్రలావణ్యదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం నారాయణనగేశాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం బ్రహ్మక్లుప్తోత్సవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కేశవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నిత్యయౌవనమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం అర్థితార్థప్రదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం విశ్వతీర్థాగహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం తీర్థస్వామి సరస్నాథజనాభీష్టప్రదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం జానుదగ్నసముద్భూతపౌత్రిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం కూర్మమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం విభవే శ్రీవేంకటేశాయ నమః. ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సింహాచలనివాసాయ శ్రీవేంకటేశాయ నమః.
ఓం శ్రీమన్నారాయణాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సద్భక్తనీలకంఠార్చ నృసింహాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కుముదాక్షగణశ్రేష్ఠ సైనాపత్యప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం దుర్మేధః ప్రాణహర్త్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీధరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం క్షత్రియాంతకరామాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మత్స్యరూపాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం పాండవారిప్రహర్త్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీకరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం రుక్మాబ్జ సరసీకూలలక్ష్మీకృతతపస్వినే శ్రీవేంకటేశాయ నమః. ఓం లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారకస్రజే శ్రీవేంకటేశాయ నమః. ఓం సాలగ్రామనివాసాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శుకదృగ్గోచరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నారాయణార్థితాశేషజనదృగ్విజయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మృగయారసికాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మృడభాసురహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం అంజనాగోత్రపతయే శ్రీవేంకటేశాయ నమః. ఓం వృషభాచలవాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం అంజనాసుతదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం మాధవీయాగహారిణే శ్రీవేంకటేశాయ నమః. ఓం ప్రియంగుప్రియభక్షాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్వేతకోలవరాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శంకరప్రియమిత్రాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం చోళపుత్రప్రియాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సుధర్మిణీ సుచైతన్యప్రదాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం మధుగాదినే శ్రీవేంకటేశాయ నమః. ఓం కృష్ణాఖ్య విప్రవేదాంతదేశికత్వప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వరాహాచలనాథాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం బలభద్రాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం త్రివిక్రమాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం మహతే శ్రీవేంకటేశాయ నమః. ఓం హృషికేశాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం అచ్యుతాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నీలాద్రినిలయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం క్షీరాబ్దినాథాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వైకుంఠాచలవాసినే శ్రీవేంకటేశాయ నమః. ఓం ముకుందాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం అనంతాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం విరించాభ్యర్థితానీత సౌమ్యరూపాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం హలాయుధ జగత్తీర్థపదమస్తఫలదాయినే శ్రీవేంకటేశాయ నమః. ఓం గోవిందాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీభూనీలా అలర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఓం శ్రీలక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద. ఓం శ్రియై నమః. ఓం లోకధాత్రీ నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం ప్రసన్నముఖపద్మాయై నమః.
ఓం పద్మకాంత్యై నమః ఓం బిల్వవనస్థాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః ఓం పృథుశ్రోణ్యై నమః ఓం పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమః ఓం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః ఓం శుభాయై నమః ఓం సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితాయై నమః ఓం యక్షకర్దమసంలిప్తసర్వాంగాయై నమః ఓం కటకోజ్వలాయై నమః ఓం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః ఓం తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః ఓం విద్యాయై నమః ఓం అబ్ధిజాయై నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ పద్మావత్యై నమః ఓం శ్రీం శ్రీం శ్రియై నమః. ఓం తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్తమింధతే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్య ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద వైకుంఠవాస గోవింద స్వామినః సుస్తి మంత్రార్థాః సత్యాః సహబలాః సంతి భవంతో శాంతో న గృహంతో అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీభూమినీలా అలర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః నిత్యం పూర్ణారాధనం భూయాది భవంతో మహాంతో న గృహంతో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాః అహరహరాముక్తాది భూయాది భవంతో మహాంతో న గృహంతో మాధ్యాహ్నిక ఆరాధనాంగ భూతేన భగవాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఆదిత్య గోత్రోద్భవస్య వాసుదేవ భట్టాచార్యుల శర్మణః యజమానస్య సహకుటుంబానాం సర్వేషాం సహ కైంకర్యపరాణాం దేవస్థైర్యవీర్యవ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ప్రదో భూయాది భవంతో మహాంతో నిన్నంతు దేశోయం నిరుపద్రవోస్తు సత్యాయేతాదివస్సంతు సకల కళ్యాణ సమృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు. అయ్యా వాళ్ళు పాపం ఒక్కసారి ఆ పాదాల మీద పద్మాలతో చూడాలనుకుంటున్నారు కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా టీవీ వైపున్న మంటపం దగ్గరికి వెళ్ళిపోండి. అసలు ఇక్కడ జేఈఓ గారు భార్య తప్ప నేను కూడా నించోను. మేమందరం ఆ పక్కకి వెళ్ళిపోతాం. మీరు కళ్ళ నిండా చనివి తీరా చూడండి. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది ఆ కోరిక. సంతోషంగా చూసి బయలుదేరదురు. కానీ అన్ని వైపుల నుంచి కనపడేటట్టు వీలుగా అందరం మంటపం ఖాళీ చేస్తాం. ఇప్పుడు స్వామివారికి నివేదన జరుగుతుంది. నివేదన జరుగుతున్నప్పుడు తెర వేస్తారు. మళ్ళీ 5 నిమిషాల్లో నివేదన అయిపోయాక తెర తీసేస్తారు. అప్పటి నుంచి మీరు సాయంకాలం 4 గంటల వరకు అందరూ దర్శనం చేసుకోవచ్చు. కాసేపు మేము అందరం పక్కకి వెళ్ళిపోతాం. మీరు అన్ని వైపుల నుంచి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఆ దర్శనం చేసుకోవాలి. కళ్ళ నిండా సంతోషంగా చేసుకోండి. సాయంకాలం 5 గంటలకి సహస్రదీపాలంకార సేవ. తొందరగా రండి. తల్లి